హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్ డీప్ క్లీనింగ్‌ని చూపించబోతున్నాను. ఇల్లు క్లీన్‌గా, నీట్‌గా ఉండడానికి నేను ఫాలో అయ్యే చిన్న చిన్న అలవాట్లు, ఇంకా ఎలాంటి హెల్ప్ లేకుండా, అంటే ఎలాంటి పని మనిషి అవసరం లేకుండా నేను హౌస్‌ని ఎలా మెయింటైన్ చేస్తాను అనే విషయాలను ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మేబీ ఇది అందరికీ తెలిసిన విషయాలే ఉండొచ్చు, ఇంకా అందరూ ఫాలో అయ్యేటివే ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక్క ఎక్స్ట్రా పాయింట్ ఉన్నా కూడా అది ఎవరికైనా యూస్ఫుల్ అయితే మంచిదే కదా అని షేర్ చేయబోతున్నాను. ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి. ఇది పైన ఉంటుంది. ఫస్ట్ నేను క్లీనింగ్ ఈ చైల్డ్ బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ రూము ఎక్కువ మేము వాడము, అంటే ఎక్కువ బంధువులు వస్తే కానీ ఈ రూమ్ వాడము, అంటే ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే కానీ ఈ రూమ్ ఎక్కువ వాడము. కాబట్టి ఎక్కువ వస్తువులు, సామాన్లు అయితే ఇందులో ఉండవు. ఎప్పుడైనా మనం డీప్ క్లీనింగ్ ఆర్ క్లీనింగ్ చేసుకోవాలి అనుకుంటే దాదాపు దానికి ఎంత టైం తీసుకుంటుంది మనం అంచనా వేయగలగాలి. దాన్ని బట్టి మనం డే ప్లాన్ చేసుకోవాలి. అంటే 4-5 అవర్స్ తీసుకుంటుంది అనుకుంటే ఆ డేకి సంబంధించిన వంట అన్నీ కూడా అర్లీగా ఫినిష్ చేసుకొని తర్వాత క్లీనింగ్లోకి దిగితే తర్వాత ఇంకా టెన్షన్ ఉండదన్నమాట. ఇది లేట్ అయినా కానీ అటు ఇటు అయినా టెన్షన్ ఉండదు. అదే మధ్యలో వదిలేసి మళ్ళీ వంట చేసి ఇవన్నీ కాకుండా ముందే చిన్న చిన్న పనులు, వంట అన్నీ కంప్లీట్ చేసుకొని క్లీనింగ్లోకి దిగితే అప్పుడు మనం ప్రశాంతంగా క్లీన్ చేసుకోవచ్చు. ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మనం మొత్తం A to Z క్లీన్ చేయాలి. అంటే సీలింగ్, ఫ్యాన్స్, కర్టన్స్, విండోస్ అన్నీ క్లీన్ చేయాలి. కాబట్టి ఇది టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి నేను ముందే వంట అవన్నీ చేసుకొని ఆల్మోస్ట్ 10:30 అయింది నేను పైకి వచ్చేటప్పటికి. తర్వాత లంచ్ బ్రేక్కి మళ్ళీ కిందకి వెళ్ళాలి 1:30కి అలాగా. సో ఈరోజు ఎంత వీలైతే అంత క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అదే ఇంపార్టెంట్. వన్స్ మనం ఆ పనిలోకి దిగిపోయాక తర్వాత ఇంకా మనం అనుకున్నదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా పని కూడా చేయగలం అని అనిపిస్తుందండి నాకు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫాలో అయ్యే చిన్న స్టెప్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా క్లీనింగ్ ఒక ఆర్డర్లో చేయాలి. అంటే ఒక హైరార్కీ ఫాలో అవ్వాలి. అదేంటి, మేనేజ్మెంట్లోనే కదా హైరార్కీ ఉంటుంది అనుకోవచ్చేమో. కాదండి, దీనికి కూడా ఒక హైరార్కీ ఫాలో అవ్వాలి. అంటే టాప్ నుంచి బాటమ్ హైరార్కీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ సీలింగ్స్, పిఓపి గ్యాప్స్, ఇంకా ఫ్యాన్లు అవి క్లీన్ చేసుకోవాలి. ఇవి చేసే ముందు మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడున్న వస్తువులు, కింద బయట ఉన్న వస్తువులు, దిండ్లు, దుప్పట్లు అవన్నీ వేరే రూమ్కి షిఫ్ట్ చేసేయాలి. దీంతో ఏమవుతుందంటే ఆ పైన రాలిన దుమ్ము, బూజు అంతా కూడా పడి ఇవి పాడవకుండా మళ్ళీ మనకు డబుల్ వర్క్ కాకుండా ఉంటాయి అన్నమాట. సీలింగ్లు, ఫ్యాన్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కిటికీలు, వాటి సంబంధించిన మెష్లు, కబోర్డ్స్ ఇవి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సోఫాలు, బెడ్లు వస్తాయి. ఫైనల్గా ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది. ఈ ఆర్డర్ కానీ ఫాలో అవుతే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఒక పాత బీరువా అండి. ఇల్లు మారేటప్పుడు తలుపులు అవన్నీ డ్యామేజ్ అయ్యి ఊడిపోయాయి. దాన్ని ఇలాగ షెల్ఫ్ లాగా వాడుతున్నాను. ప్రస్తుతానికైతే ఇలాగా బాగానే పనికొస్తుంది నాకు. ఇలా క్లీన్ చేస్తూ ఉంటే ఈ బుక్స్ బయటపడ్డాయి. అంటే బుక్స్ చదివి చాలా రోజులు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయిందని చెప్పచ్చు. మెయిన్గా తెలుగు పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం అండి.
అందులో ఇదొకటి. ఈ మధ్య కాలంలో ఈ బుక్ చదివాను, ఇకిగాయ్. చాలా బాగుంది. కొన్ని హాబీస్కి మనం ఎందుకో తెలియకుండానే దూరం అయిపోతూ ఉంటాం. అంటే టైం సరిపోక, వేరే కారణాల వల్ల. కానీ మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటామో దానికోసం ఒక 10 నిమిషాలైనా కేటాయించే అలవాటు చేసుకుంటే మనం చేసే పని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడానికి అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటానండి. ఇంకా మళ్ళీ క్లీనింగ్ విషయానికి వస్తే, మనం క్లీనింగ్ స్టార్ట్ చేయకముందే ఆ రూమ్లో చిన్న సబ్ క్లీనింగ్స్ అన్నీ జరిగిపోవాలి. అంటే వార్డ్రోబ్స్ క్లీనింగ్ అవన్నీ ముందే చేసేసుకుంటే ఈ పైన క్లీనింగ్ తొందరగా అయిపోతుంది. అలా కాకుండా అంతా ఒకేసారి చేసుకుందాం అన్న కాన్సెప్ట్ అయితే కరెక్ట్ కాదు. దీనివల్ల మనకు ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అనుకున్న పని కూడా కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఈ వార్డ్రోబ్స్ క్లీనింగ్ ఇవన్నీ కూడా డైలీ ఒక్కొక్క బెడ్రూమ్లో కంప్లీట్ చేసుకుంటూ వస్తే తర్వాత ఈ పై క్లీనింగ్ అంతా మనం అనుకున్న దాని ప్రకారం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను ఎలాంటి హెల్ప్ లేకుండా, అంటే పని మనిషి లేకుండా నేనే మెయింటైన్ చేస్తానండి హౌస్ని. అంటే ఇది ఒక డూప్లెక్స్ హౌస్. మొత్తం నేనే క్లీన్ చేసుకుంటాను. దానికోసం నేను ఒక షెడ్యూల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. అంటే ఏ రోజు ఏ రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఏ రోజు ఎంత టైము ఒక రూమ్కి కేటాయించాలని ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం అయితే ప్లాన్ చేసుకుంటాను. మండే రోజు నేను ఇది క్లీన్ చేయాలి. యాక్చువల్గా నాకు మండే రోజు పైన ఈ ఫస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ పెట్టుకుంటాను. అది కూడా 3 మంత్స్కి ఒకలాగా క్లీన్ చేసుకుంటాను, 6 మంత్స్కి ఇలాగ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను, అండ్ పీరియడ్స్ తర్వాత 1 మంత్కి ఒకలాగా క్లీన్ చేసుకుంటాను. అలాగా మనం ఎంత క్లీన్ చేయాలి, ఏం క్లీన్ చేయాలి అన్న షెడ్యూల్ అయితే, ప్లానింగ్ అయితే మెయింటైన్ చేస్తాను. ఇంకొకటి నేను ఫాలో అయ్యే రొటీన్ ఏంటంటే, ప్రతిరోజు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ఒక్క రూమ్ని అయితే తీసుకొని ఆ టైంలో ఆ రూమ్ ఎంతవరకు క్లీన్ అయిందో అంతవరకు క్లీన్ చేసుకుంటాను. దీనివల్ల అలాగా నేను నెల మొత్తం ఆల్మోస్ట్ 90% ఇల్లు క్లీన్ చేసేలాగా టార్గెట్ పెట్టుకుంటాను. అంటే మళ్ళీ మంత్లీ క్లీనింగ్ వచ్చేటప్పటికి ఎక్కువ దుమ్ము అయితే ఉండదు. ఇది 90% ఫాలో అవ్వడానికే చూస్తాను. అంటే ఒక్కొక్కసారి మనకు అది ఫాలో అవ్వడానికి ఇబ్బందులు రావచ్చు. అంటే మనకు హెల్త్ బాగాలేకపోవడం, సిక్ అవ్వడం, బయటికి వెళ్ళడం, పిల్లల ఎగ్జామ్స్ టైంలో, ఊరిళ్ళిన టైంలో కుదరకపోవచ్చు. కానీ ఇలా షెడ్యూల్, టైం టేబుల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మనం 80% అన్నా దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. హండ్రెడ్ 100% షెడ్యూల్ ఫాలో అవ్వాలి, టైం టేబుల్ ప్రకారమే మొత్తం అవ్వాలి అంటే అది జరగని పని అండి. దాని వెనకాల పడుతూ మనం ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతాం. అంటే ఈరోజు ఇలా అనుకున్నది చేయలేకపోయాము, ఇలా పెండింగ్ పడిపోతున్నాయి అని. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మనకు వీలైనంత వరకు మన శక్తి మేరకే అన్నది పెట్టుకోవాలి. మనం ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని మనకు వీలు దొరికినప్పుడు కూడా చేయకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేసుకుంటూ కూర్చుంటే ఆ కొంచెం పని మనకు కొండంతై కూర్చుంటుంది. ఆ కొండని కరిగించే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదా. క్లీనింగ్, ఆర్గనైజింగ్ అనేది ఒక్క రోజులో చేసే పని అయితే కాదండి. అది నిరంతర ప్రక్రియ, అంటే కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని మనం మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసేసుకోవాలి. అంటే రోజువారీ పనుల్లో ఇది కూడా ఒక పని అని భావించి దీనికి సపరేట్గా టైం కేటాయించాలి.
ఎలాగైతే మనం వంటకి ఒక టైం కేటాయిస్తాము, బట్టలు, మిగతా పనులకు ఎలా కేటాయిస్తామో, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా ఒక టైం అంటూ కేటాయిస్తే, ఇది మన క్లీనింగ్ ప్రాసెస్‌ని ఇంకొంచెం సులభతరం చేస్తుంది. ఒక్కసారిగా మనకు ఇంత క్లీన్ చేయాలన్న ఒక బర్డెన్ ఫీలింగ్ అయితే మనకు ఉండదు. శుభ్రమైన ఇల్లు, ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడ నీట్‌గా అమర్చబడిన ఇల్లుని చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకు ఒత్తిడిని కూడా అది తగ్గిస్తుంది. ఈ కిటికీలు, మెష్‌లు, డోర్లు అన్నీ కూడా నేను 3 నెలల క్రితమే క్లీన్ చేశానండి. అయినా కానీ ఎంత దుమ్ము, ఎంత బూజుందో చూడండి. ఖచ్చితంగా 3 మంత్స్‌కొకసారి మొత్తం నేను ఈ కిటికీలు, మెష్‌లు అన్నీ క్లీన్ చేస్తాను. లేకపోతే చాలా ఎక్కువ పేరుకుపోతుంది. 6 మంత్స్ కానీ వదిలేసామంటే అసలు చూడలేమనమాట. అంత దుమ్ముంటుంది. లాస్ట్ మార్చ్‌లో నేను క్లీన్ చేశాను ఇక్కడంతా కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది. అంటే జూన్‌లో తర్వాత స్కూల్‌లు ఓపెన్ అవుతాయి. కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి మామూలుగా జూలైలో పెట్టుకుంటాను. సో, ఇప్పుడు 4 నెలలయింది. 4 నెలలకి చాలా ఎక్కువ దుమ్ము పేరుకుపోయింది. ఇంకా కింద కూడా ఇలాగే ఉంటుంది. కింద ఇంకా ఎక్కువ ఉంటుందండి. అంటే ఎక్కువ వస్తువులు ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఒకరోజు క్లీన్ చేయాలి. ఆగస్ట్ నెల నుంచి మనకు శ్రావణ మాసం, ఇంకా వినాయక చవితి అన్ని పండుగలు ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను క్లీనింగ్ జూలైలో పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా. తర్వాత ఈ క్లీనింగ్ శ్రావణ మాసం స్టార్టింగ్‌కంతా కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను. నేను ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకలాగా, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకలాగా క్లీనింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతాను. 3 మంత్స్‌కి ఈ కిటికీలు, మెష్‌లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. 6 మంత్స్ క్లీనింగ్‌లో మాత్రం ఫ్యాన్‌లు, ఇంకా పీఓపీలు, సీలింగ్‌లు అవన్నీ యాడ్ చేసుకొని కిటికీలు కూడా తుడుస్తాను. కానీ ఎవ్రీ మంత్ క్లీనింగ్‌లో మాత్రం ఈ కిటికీలు, మెష్‌లు ఇవన్నీ అసలు టచ్ కూడా చేయను. అంటే అది దుమ్ముగా ఉన్నా దాన్ని గురించి పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు కనిపించినప్పుడల్లా దుమ్ముగా ఉంది, క్లీన్ చేసేద్దాము, ఇది బాలేదు, ఇది క్లీన్ చేసేద్దాము అనుకొని ప్రతిసారి ఎక్కువ వర్క్ పెట్టుకుంటే ఇంకా మన లైఫ్‌లో తిరిగి చూసుకుంటే క్లీనింగ్ తప్ప ఏమీ ఉండదు. కాబట్టి నేను 3 మంత్స్‌కి ఒకలాగా చేసుకునేది 3 మంత్స్‌కే చేస్తాను. తర్వాత మధ్యలో దాన్ని పట్టించుకోను. పైన కనిపించేది మాత్రం, నాకు కంటికి కనిపించేది మాత్రం రెగ్యులర్‌గా క్లీనింగ్ చేసుకుంటాను. కొన్ని వస్తువులు మనకు చూడ్డానికి అందంగా ఉంటాయి గానీ, అవి క్లీనింగ్ మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. వాటిల్లో ఇవొకటండి. ఈ బ్యాంబూ చైర్స్ చూడ్డానికి చాలా అందంగా బావుంటాయి. కానీ, ఇది మెయింటైన్ చేయడం అంటే వాటిలో చిన్న సందుల్లో దుమ్ము ఇరుక్కుపోయి అది అసలు రాదనమాట. ఇంకా వచ్చినంత వరకు క్లీన్ చేసుకోవడమే. ఇంటికొచ్చిన మొదట్లో నేను కొంచెం భయపడ్డాను. అంటే నేను మెయింటైన్ చేయగలనా? కొంచెం ముందున్న దానికంటే పెద్ద ఇల్లు కదా! ఇబ్బంది పడతానేమో, నేను మెయింటైన్ చేయలేనేమో అనుకున్నాను. మొదట్లో అలాగే ఇబ్బంది పడ్డాను. అంటే మొత్తం ఈ కింద, పైన బాల్కనీలు, ఇంకా వాష్‌రూమ్స్ అన్నీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. తర్వాత కొంచెం ప్లానెడ్‌గా షెడ్యూల్ ప్రకారం వేసుకుంటే ఇప్పుడైతే మేనేజ్ చేయగలుగుతున్నాను. మొదట్లో అయితే అనుకున్నాను, వీలైనంత వరకు చేసి చూద్దాము. ఒకవేళ కాకపోతే అప్పుడు పని మనిషి గురించి ఆలోచిద్దాంలే అనుకున్నాను. కానీ ఇప్పుడైతే మేనేజ్ చేయగలుగుతున్నాను. నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నాకు 42 ఏళ్ళు. ఇంకొక 8 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ రొటీన్ ఇలాగే ఫాలో చేయాలి అన్నది నా ఆశ. అది ఎంతవరకు నెరవేరుతుందో నాకు తెలీదు కానీ, అంటే మనం అనుకున్నట్లే అన్నీ జరగవు కదా! ఇది లైఫ్ కదా! ఏమన్నా జరగచ్చు కదా! అన్ని పరిస్థితులు అనుకూలించి
ఆరోగ్యం సహకరించి ఇలానే ఉంటే నాకు 50 ఏళ్ళు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో మనం వీలైనంత శ్రమనైతే మన శరీరానికి అందించాలి. కానీ మానసిక శ్రమను మాత్రం తగ్గించుకుంటూ ఉండాలి. కానీ మనం ఇప్పుడు చేస్తున్నదేంటి, మానసిక శ్రమను పెంచుకొని శారీరక శ్రమని తగ్గించుకుంటున్నాం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దానికోసం పని చేయడం కూడా ఒక వ్యాయామంగానే భావించాలి. ఇది మనకు ఎంతో కొంత శారీరక శ్రమనైతే ఇస్తుంది. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనం క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రూమ్లో బెడ్షీట్ మాత్రం సపరేట్గా ఉంచుకొని దాన్ని అన్ని రూమ్స్లోకి షిఫ్ట్ చేసుకుంటూ ఇలా బెడ్ల మీద, తర్వాత చైర్స్ మీద మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడంతో మనం ప్రతిసారి బెడ్ ఎక్కుతాం ఫ్యాన్లు క్లీన్ చేయడానికి, అలాగా ప్రతిసారి మన కాళ్ళకుండే దుమ్ము మళ్ళీ ఆ బెడ్షీట్కి అవుతుంది. అలా అన్నిటినీ పాడు చేయకుండా ఒక్క బెడ్షీట్ని అన్ని రూమ్స్కి మార్చుకుంటూ ఉండాలి. అన్ని వస్తువులు క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ ఫ్యాన్లు క్లీన్ చేయడం మాత్రం ఒక ఎత్తు. ఇవి హైట్లో ఉంటాయి కాబట్టి చాలా మట్టుకు అందవు. మనము ఇంకా ఇంట్లో వాళ్ళని హెల్ప్ అడుగుదాం అనుకున్నా కానీ ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇది కొంచెం కష్టమే. నేను ఈ ఓల్డ్ టవల్తో ఇలా ట్రై చేశాను, బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ నేను చైల్డ్ బెడ్రూమ్ ఇంకా హాల్ క్లీన్ చేసుకున్న తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోకి క్లీనింగ్కి వెళ్తున్నాను. ఎందుకంటే 3:30కి ఎంత అయితే అంత వదిలేసి కిందకి వెళ్ళాలి. మా బాబు 4:30కి అలా వస్తాడు. 3:30కి నేను కిందకి వెళ్తే తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని కొంచెం టీ తాగేసి మళ్ళీ వాడొచ్చే టైంకి కొంచెం ఎనర్జీ తెచ్చుకోవాలి కాబట్టి 3:30 నేను మ్యాక్సిమం టైంగా పెట్టుకుంటాను. ఈ క్లీనింగ్ పనే కాదండి, నేను ఏ పనిలో ఉన్నా అది 3:30కి కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను. మళ్ళీ ఇదేలాగా మొత్తం క్లీనింగ్ నెక్స్ట్ డిసెంబర్లో అయితే ఉంటుంది. అంటే సంక్రాంతి స్టార్ట్ అయ్యే ముందు అయితే చేసుకుంటాను. 6 నెలల తర్వాత మనం ఇంకా 6 నెలలు ఉందిలే అనుకునే లోపే ఎలా 6 నెలలు కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ మళ్ళీ మొత్తం బూజులు, మొత్తం దుమ్ము మళ్ళీ యథావిధిగా ఉంటుంది. కాబట్టి హోమ్ మెయింటెనెన్స్ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. దీనికి బ్రేక్స్ ఉండవు, దీనికి సెలవులు ఉండవు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అంటారు కదా, మన పని మాత్రమే మనం చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలని. అప్పుడే మనం ఆనందంగా ఉంటాము, ఏ పనైనా ఆనందంగా చేయగలుగుతామని. అలాగే ఇక్కడ మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం భారంగా అనిపిస్తుంది, కానీ చివరిగా దాని నుంచి వచ్చే ఫలితం ఏంటంటే మనశ్శాంతి. సగం ఒత్తిడి తగ్గిపోతుంది మన మనసుకి, ఇంకా మన కళ్ళకి కూడా. నాకు ఈ ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి దాదాపు 2 రోజులు అయితే పట్టింది. అంటే 10:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3:30 వరకు, మధ్యలో లంచ్ బ్రేక్ తీసేస్తే మొత్తం 4 గంటలు. మొదటి రోజు 4 గంటలు, రెండో రోజు 4 గంటలు, ఇలాగ 2 డేస్ అయితే పట్టింది. యాక్చువల్గా ఈ వీడియో ఎడిట్ అయిన తర్వాత నాకు దాదాపు 40 మినిట్స్ వచ్చింది. అంటే చాలా పెద్దదైపోతుందని 2 పార్ట్స్గా పెడదాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1. తర్వాత పార్ట్ 2లో అన్ని రూమ్స్ మాపింగ్, ఇంకా డోర్లు తుడవడం, కిటికీలు తుడవడం, ఇవన్నీ కూడా చూపిస్తూ ఇంకొన్ని నేను ఫాలో అయ్యే టిప్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సుప్రజ.